ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల శ్రేయోభివృద్ధిని కోరుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు ఉపయోగపడే రైతు బజార్లలో బయట తక్కువ రేట్లలో బియ్యం, కందిపప్పు ప్రభుత్వం అందించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిందని ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో రైతు బజార్లో అమ్మకాల కౌంటర్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు 62 లక్షల రూపాయలు వృద్ధులకు, వితంతువులకు ఒకే రోజు 24 గంటల్లోనే అందజేస్తామని, ఉచిత ఇసుక విధానాన్ని కూడా ప్రభుత్వం అమలు చేసిందని, ఆనాటి 2019 నుంచి జగన్ ప్రభుత్వంలో ప్రజల్ని దోచుకొని తినడమే కాకుండా రాక్షసుల పాలన అభివృద్ధిని కుంటిపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన భీమవరం పట్టణంలో రైతు బజారు, డీమార్టు, రిలయన్స్లో 55 రూపాయల 85 పైసలు ఖరీదు చేసే కిలో బియ్యాన్ని 49 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. 52 రూపాయలు 40 పైసలు విలువ చేసే బియ్యాన్ని 48 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. కందిపప్పు 181 రూపాయలు కిలో చేసే కందిపప్పుని 160 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ ఆలోచన ఏంటంటే, ప్రభుత్వం యొక్క ఆలోచన సామాన్యుడికి ధరలు అందుబాటులో ఉండాలని ఆలోచన చేసి ఈరోజు ఇక్కడ డిఎం గారు, ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, మరి ఎన్డీఏ కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఈ షాపు ఓపెన్ చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా కిలోకి 10 రూపాయలు 15 రూపాయలు తేడా ఉంది. పేద ప్రజలందరూ కూడా ఉపయోగించుకోండి. ధరలు నియంత్రించడంలో ప్రభుత్వం ముందుంటుంది. పేద ప్రజలకి సేవ చేయటానికి ఈ ఎన్డీఏ కూటమి కృత నిశ్చయంతో ఉంది.